ఓం గురుభ్యో నమ. గం గణపతే నమ. కాశీ మజిలీ కథలు 86వ భాగము. సురస కథ. దేవయజసం అనే అగ్రహారంలో అగ్నివర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనెన్నో వేదాంగాలు చదివి యాగాలు చేసి శ్రోత్రియులలో ఉత్తముడని పేరు పొందాడు. అతని ఏకైక పుత్రిక సురస. ఆమె అతి చక్కనిది కావడం వల్ల తగిన వరుడి కోసం ఎంతో ప్రయత్నం చేసి విద్య, రూప, యౌవన, ఐశ్వర్యాలలో సంపన్నుడైన ప్రవరుడు అని విప్రకుమారుడికిచ్చి పెళ్లి చేసి తన వద్దనే ఇల్లరికం ఉంచుకున్నాడు. సురసకి ప్రాప్తకాలంలో యవ్వనం వచ్చింది. సరసుడైన ప్రవరుడు సురసతో సరసాలకు తొందరపడుతున్నాడని గ్రహించిన అగ్నివర్మ శుభముహూర్తంలో వారిద్దరికీ శోభనం ఏర్పాటు చేశాడు. చెలికత్తెలు వారిని కూర్చోబెట్టి గంధం పూయించడం, పన్నీరు చల్లించడం, దండలు వేయించడం మొదలైనవి చేసి అవతలికి తొలగిపోయి గది తలుపులు బిగించారు. వెంటనే ఆమె కూడా మంచం దిగిపోయి తలుపుల మూలకు పోయింది. ప్రవరుడు ఆమెను ప్రేమతో కౌగిలించుకోబోగా ఏడుస్తూ విరసత్వం చూపించింది. అంతలో తూర్పు తెల్లవారింది. చిలకెత్తెల ఆమె చుట్టూ మూగి, నీ అల్లరి తెలిసింది, మీ తల్లికి చెబుతాం సుమా అంటూ ఆమె రాత్రి ప్రదర్శించిన ప్రవర్తనను తగదని మందలించారు. ఎన్నో పురాణాలు చదివిన ఆమెకు పతి పట్ల ఇటువంటి విరసత్వం తగదన్నారు. మరుసటి రాత్రి కూడా ఆమె మళ్ళీ అలాగే ప్రవర్తించేసరికి ప్రవరుడు కోపగించి ఆమెను పలకరించడం మానేశాడు. చెలులు ఆ సంగతంతా ఆమె తల్లికి చెప్పారు. ఆమె సురసని బుజ్జగించి లాలించి ఎన్నో విధాల నచ్చజెప్పింది. 3వ రాత్రి ప్రవరుడు తన శృంగార విద్యాపాటవమంతా చూపినా సురస సరసానికి అంగీకరించలేదు. పతికి ఏమాత్రం అనుకూలవతి కాలేదు. తల్లి తన కూతురి స్తబ్దతను భర్తకి తెలిపింది. అతను అల్లుడికి ఒక సందేశం రాసి పంపగా ప్రవరుడు జవాబుగా ప్రతి సందేశం రాసి పంపాడు. అది చదివి అగ్నివర్మ ప్రవరుడికి అన్నీ తెలుసు. సురసలో కామ ప్రవృత్తి లేదు. కొన్నాళ్ళు దానికి భర్త సంపర్కం మనిపించాలి అని భార్యకి చెప్పాడు. కొన్నాళ్ల పాటు ఆమె కూతురికి దాంపత్య విషయాలు బోధించిన సరసాయిన సమాధానం పొందక, మనోహర, మన సురసకు 18 ఏళ్ళు నిండుతున్నాయి. అవయవాలు పూర్తిగా వికసించాయి. అయినా పురుషాపేక్ష కొంచెమైనా కలిగినట్లు లేదు. అల్లుడు మంచివాడు కనుక ఇన్నాళ్ళు ఆగాడు. అతను మరొకరిని పెళ్లాడతానని చెప్పినా సురసలో భర్త పట్ల అనురక్తి కలగలేదు. ముందు కూడా కలుగుతుందని తోచడం లేదు. కూతురి ఎలా మందలించుకుంటారో మీరే చూసుకోండి అంది. అది విని ఆ బ్రాహ్మణుడు ఆలోచించి, ఇక మనం ఎన్ని చెప్పినా దానికి కామగుణం కలగదు. రూపం చక్కనిది, వయస్సు, యవ్వనం, విద్య సాటిలేనిదే, బుద్ధి చురుకైంది. అయినా భర్త అంటే భయపడే దానిని ఏమనుకోవాలి? అది బ్రహ్మచారిణిలా ఉంటుంది. ఎరగక పెళ్లి చేశాం, మరి కొన్నాళ్ళు చూడమని ప్రవరుణ్ణి బతిమాలుతాను. అతను మన మాట వింటాడు. సురస నేమి అనకు అన్నాడు. విరక్తురాలంటే నేను అంగీకరించను. మగడు తప్ప అన్నింటిలోనూ దానికి ఆసక్తే. దానికి తెలియని పని లేదు. పురాణాలు బోధిస్తుంది, పతివ్రతా ధర్మాలు చెబుతుంది. ఈ పురుష ద్వేషం మన ప్రారబ్ధం అందామె విచారంగా. పోనీలే, అది నా ఆరో ప్రాణం, దాన్ని ఏమి అనుకో అన్నాడు అగ్నివర్మ. సురసకి పురుషవాంఛ లేదని గ్రామమంతా వ్యాపించింది. ప్రవరుడు అత్తమామల ఆదరాన్ని, సురస సౌందర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికైనా దాని బుద్ధి మారుతుందేమో అని ఆశగా ఎదురు చూడసాగాడు. అల్పుడి కథ. ఒకనాడు అగ్నివర్మ వీధి చావిడిలో కూర్చొని శ్రోతలకు మహాభారతంలోని శాంతి పర్వం పురాణం చెబుతున్నాడు. అప్పుడు చాలా అందమైన 16 ఏళ్ల వాడొకడు వచ్చి అక్కడ కూర్చొని శ్రద్ధగా వినసాగాడు. అతని బట్టలు మాసినా తేజస్సు తగ్గకుండానే ఉంది. గృహస్థ ధర్మము, యోగ ధర్మము కూడా మోక్షానికి ముఖ్య మార్గాలే. రెండూ కష్టపడి ఆదరించవలసినవే అంటూ వాటి గురించి వివరణలు చెప్పాడు అగ్నివర్మ. ఆ చిన్నవాడు లేచి అతనికి నమస్కరించి, మహానుభావ, ఇవాళ నా మనసులో సందేహాన్ని తీర్చారు.
అమృతం లాంటి పురాణ వాక్యం చెప్పారు అన్నాడు. అగ్నివర్మ అతని వివరాలు అడగగా అతను తన వృత్తాంతం చెప్పసాగాడు. నా పేరు అల్పుడు. తల్లిదండ్రులెవరో ఎరుగను. కులగోత్రాలు అసలే తెలియవు. ఏకాకిని తీర్థయాత్రలు చేస్తున్నాను. ఇవాళ మీరు చాలా మంచి మాటలు చెప్పారు అంటూ అతనిని స్తుతించాడు. అగ్నివర్మ ఆనందించి, నాయనా, నీ మాటలు వింటుంటే విరక్తుడిలా అనిపిస్తున్నావు. నీకు అభిలాష ఉంటే కొన్నాళ్ళు ఇక్కడ ఉండి పురాణం విను. నీ సందేహాలన్నీ తీరిపోతాయి. మా ఇంట్లో భోజనం చెయ్యి అన్నాడు. అల్పుడు వాళ్ళింట్లో ఉంటూ రోజు పురాణం వినసాగాడు. ఒకనాడు సురస ఎండలో కొంచెం దూరంగా ఉన్న నూతికి నీళ్లు తేవడానికి వెళ్ళి కొంతసేపట్లో చిరిగిన వస్త్రాలలో చెదరిన తలతో ఏడుస్తూ వచ్చి తండ్రి పాదాల మీద పడి, తండ్రి, నువ్వు పండితుడివే, కానీ లోకజ్ఞానం కాసైనా లేనివాడివి. అల్పుడి కులశీలాలు తెలుసుకోకుండా ఇంట్లో పెట్టుకుంటావా? వాడు వట్టి ఠక్కరి. ఆ నీచుడు నన్ను కామించి తిరుగుతున్నాడని నాకు తెలియలేదు. నేను బిందె తీసుకొని మంచినీటికి పోతే నువ్వు సుకుమారివి, నేను చేదుతానులే అంటే, తమ్ముడా, నాకు శ్రమ లేదు, ఎండలో ఎందుకు వచ్చావో ఇంటికి పో అన్నాను. వాడు కదలక అటు ఇటు చూసి అక్కడ ఎవరూ లేకపోవడం గమనించి, నీ మగుడు ఇక్కడే ఉన్నాడు, అతని మీద నీకు ఇష్టం లేదని విన్నాను. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎందుకు యవ్వనాన్ని వ్యర్థం చేసుకుంటావు? గతించిన యవ్వనం తిరిగి రాదు అంటూ ఏమేమిటో మాట్లాడి చివరకు తనని కూడమంటూ నన్ను కౌగిలించుకున్నాడు. తరువాత జరిగింది నీకేమని చెప్పుకుంటాను? కొప్పు పట్టుకుని చేతుల్లో లాగుతూ ఎన్నో చిక్కులు పెట్టాడు. కేకలు వేసినా దగ్గరలో ఎవ్వరూ లేరు. ఎలాగో తప్పించుకొని పారిపోయి వచ్చాను. నా ఒళ్ళంతా ఎలా చీరేశాడో చూడు. నా ప్రారబ్ధం పరపురుషుడి చేతిలో ఇలా జరిగింది. ఇక ఈ దేహం కాల్చనా అంది దీనంగా. అగ్నివర్మ అల్పుడిని కృతజ్ఞుడంటూ తిడుతూ, ఈ ఎండలో మీ అమ్మకి కూడా తెలియకుండా నీటికెందుకు పోయావు? సరే, అల్పుడు ఎక్కడున్నాడో చెప్పు, అధికారికి అప్పగిస్తాను అన్నాడు. నేను తిరస్కరించడంతో వాడు ఊరి చివర తోట వైపు పారిపోయాడు. అక్కడే ఉండి ఉంటాడు అంది సురస. అతను శిష్యులని వెంటబెట్టుకొని ఆ తోటకు వెళ్ళి 4 వైపులా చూడగా ఒక చెట్టు కింద కూర్చొని ఏదో ధ్యానించుకుంటూ ఉన్న అల్పుడు కనిపించాడు. అతనిని పరిపరి విధాలుగా నిందించి అప్పటికి కోపం తీరక దుడ్డుకర్రతో వాడి నెత్తి మీద కొట్టాడు. అల్పుడి తలకు గాయమై రక్తం కారుతుంటే శిష్యులు కట్టుకట్టి ఏమీ సమాధానం చెప్పక మౌనంగా ఉన్న అతన్ని రెక్కపట్టుకొని గ్రామాధికారి వద్దకు తీసుకుపోయి అతను చేసిన నేరం చెప్పి తగిన శిక్ష విధించమని కోరారు. ఆ అధికారి తన బుద్ధి బలమంతా ఉపయోగించి ఆ ఫిర్యాదును విచారించి ఏం చేయడానికి తోచక ఏదో తీర్పు రాసి పై అధికారి అయిన మండలాధిపతికి పంపించాడు. అతనికి ఏం చెయ్యాలో తోచక రాజుగారైన దేవవర్మకి పంపేశాడు. దేవవర్మ ఒక సామంతరాజు, మణిచక్రం అనే నగరానికి అధిపతి. ప్రజలని న్యాయంగా పాలించేవాడు. దేశం చిన్నదైనా అతను సామంతరాజైనా అతని కీర్తి రాజ్యపాలన వల్ల 4 మూలలా వ్యాపించింది. అతను అపరాధాలని చక్కగా విచారించి నిజం తెలుసుకొని నేరస్తుల్ని తగిన విధంగా శిక్షించేవాడు. అగ్నివర్మ తెచ్చిన ఫిర్యాదును మంత్రి రాజు చేతికి అందిస్తూ, ఇదో వింత తగవు. గ్రామాధికారి మండలాధిపతి నిజం తెలుసుకోలేక మన వద్దకు పంపారు అన్నాడు. అతను అభియోగానికి సంబంధించిన వివరాలను చెప్పమన్నాడు. మంత్రి వాటిని చూపాడు. నర మృగ పశు పక్షి క్రిమికీటకాదులన్నిటికంటే అల్పుడునని తలచి నాకు నేనే ఆ పేరు పెట్టుకున్నాను. ఆ బ్రాహ్మణుని తండ్రి అని పిలుస్తున్నాను. తరువాత విషయం నేను చెప్పలేను. యవ్వనం ఎన్ని వికారాలైనా కలిగిస్తుంది. దైవం ఎలాంటి బుద్ధి అయినా పుట్టిస్తుంది. నన్ను తప్పకుండా శిక్షించవలసింది. సురసలో ఏ దోషము లేదు అని అల్పుడు గురించి చదవగా మరి వాళ్ళకి సందేహం ఎందుకు కలిగింది? స్త్రీల కంటే మగవాళ్లే చంచలరులు, కానీ సురసది అల్పుడిది ఒక మాటగా ఉంది. అందుచేత దానిలో ఏదో రహస్యం ఉండక మానదు. అందరినీ రప్పించు, విచారిద్దాం అని రాజు అంతఃపురానికి పోయాడు. 3వ నాటికి వాళ్ళందరినీ న్యాయస్థానానికి రప్పించారు. విచిత్రమైన అభియోగం కనుక ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారు. రాజు మొదట అల్పుడిని పిలిపించాడు. అతని సౌందర్యానికి ఆశ్చర్యపోయాడు. రాజు, నీవెవరివి అన్నాడు. అల్పుడు శ్లోకం: నా అహం దేహో నేంద్రియాణ్యం
తరంగ నా అహంకార ప్రాణవర్గో నా బుద్ధి దారాపుత్ర క్షేత్ర విత్తాది దూర సాక్షినిత్యాహ ప్రత్యగాత్మ శివోహం. రాజు తనలో వీడెంత చక్కగా ఉన్నాడు, మాటలు ప్రగల్భాలుగా ఉన్నాయి, వీడిని చూస్తుంటే నాకు కూడా మనసు మారిపోతుంది. పైకి మా ఎదుట వేదాంతం కాదు యథార్థం చెప్పాలి. అల్పుడు నేను చెప్పిందే యథార్థం. రాజు సరసను చూసి ఆమె సౌందర్యానికి ఆశ్చర్యపోయి ఒకరికొకరు తగినవారే అనుకున్నారు. ఆమె తండ్రి ఎవరు? అగ్నివర్మ. మహాప్రభు నేనే, అగ్నిహోత్రుడంటారు నన్ను. సత్కాలక్షేపం చేస్తుంటాను, ఎన్నడూ రచ్చకెక్కి ఎరుగను. లేక లేక ఈ బిడ్డ పుట్టింది. పురుషులంటే విముఖత. మా గ్రామాధికారి నా యందు విరోధం వల్ల ఆ తుచ్చుడు మంచివాడని నా బిడ్డ చెడ్డదని రాసి పంపాడట. రాజు భూసురోత్తమ, సాక్షి అంటే ఏమిటి అన్నాడు. అగ్నివర్మ కళ్ళారా చూసిన వాడని. రాజు అవును, మరి మీ కూతుర్ని అల్పుడు కోరుతుండగా చూసిన వారెవరు? అగ్నివర్మ అది అబద్ధం, ఆడదు. దాని మాట శిలాశాసనమే. నేను కూడా అబద్ధం చెప్పని వాడిని అన్నాడు. రాజు ఇప్పుడు వీడిని ఏం చేయమంటారు అన్నాడు. అగ్నివర్మ శిక్షాస్మృతిలో చెప్పినట్లు చేతులు తరగాలి. వీడు మహాపాపాత్ముడు, మా ఇంట్లో తిని పురాణం విని గురుపుత్రికని పరాభవించిన వాడు, శిక్షాస్మృతి ప్రకారం శిక్షించండి అన్నాడు. రాజు అల్పుడా నువ్వేమంటావు అన్నాడు. అల్పుడు న్యాయశాస్త్ర ప్రకారం అపరాధిని శిక్షించండి అన్నాడు. రాజు నువ్వు తప్పు చేశావా? అల్పుడు సందేహం ఎందుకు? రాజు నిన్ను దండించవలసిందేనా? అల్పుడు సందేహం ఎందుకు అన్నాడు. రాజు ఎందుకు ఆ తప్పు చేశావు? అల్పుడు ప్రారబ్ధ కొద్దీ అన్నాడు. రాజు దేవి ఇతను నిన్ను కామించిన మాట వాస్తవమేనా? సురస వాస్తవమే, తల వంచుకుంటుంది. రాజు ఎలా కామించాడో చెప్పు. అగ్నివర్మ మీరు అలా అడిగితే ఆడవాళ్ళు సభలో సిగ్గు విడిచి ఏం చెబుతారు, నాకే వణుకు వస్తుంది అన్నాడు. రాజు జరిగింది చెప్పక తప్పదు అన్నాడు. అగ్నివర్మ కూతురితో భయపడకుండా నిజం చెప్పు అన్నాడు. సురస తల వంచుకొని నేను నూతికి పోతుంటే వెనుక ఈల వినిపించింది, చూడగా ఇతను. రాజు తరువాత సురస మళ్ళీ నేను పోతుంటే నిలబడమని పిలిచాడు. నేను భయపడి నూతికి పోయి నీరు తోడుతుంటే ముద్దివ్వవా అని అడిగాడు. అర్థం కాక ముద్ద అంటే ఏమిటని అడిగాను. రాజు అంతకుముందు పురాణం వింటుండగా ఇతన్ని చూశావా? సురస జ్ఞాపకం లేదు. రాజు ఇతను నిన్నెరుగున అగ్నివర్మ కూతురివని తెలుసునా? సురస నాకు తెలియదు, ఎరగబట్టే వెంట వచ్చాడు అన్నది. రాజు నీ మాట విని వీడు ఏం చేశాడు? సురస ముద్ద కాదు ముద్దు, అది ఇమ్మని అడిగాను, ఇస్తావా అన్నాడు. రాజు నువ్వేమన్నావు? సురస నీచ, నా శీలం తెలుసుకోక ఇలా అంటావా, నిన్నేం చేయిస్తానో చూడు అని వచ్చి మా తండ్రికి చెప్పాను. అగ్నివర్మ కౌగిలి మాట కూడా చెప్పు. రాజు మీరేం మాట్లాడకూడదు. అగ్నివర్మ నాతో చెప్పిందే, అందుకని జ్ఞాపకం చేస్తున్నానంతే. గ్రామాధికారి దగ్గర కూడా చెప్పింది రాశాడు. రాజు మీరు ఛాదస్సులు, ఏ మాట అనాలో తెలియదు, ఊరుకోండి. పుత్రి తర్వాత ఏం చేశావు? సురస జ్ఞాపకం వచ్చింది, నేను ఇంటికి పోతుండగా అడ్డం వచ్చి కౌగిలించుకోబోయాడు, తప్పించుకుపోయాను. రాజు అప్పుడు అక్కడ ఎవరైనా ఉన్నారా? సురస లేరు, ఒంటరిగా చూసేవాడు వచ్చాడు. రాజు నీ భర్తకి నీ మీద ఇష్టమేనా? సురస ఇష్టమే. రాజు నీకు అతని మీద? అగ్నివర్మ రాజా మీరు గ్రామాధికారి రాసిందే నమ్ముతున్నట్లున్నారు తప్ప మా మాటని కొంచెమైనా గౌరవించడం లేదు. బాల్య చాపల్యం వల్ల మగడంటే బెదురుతుంది, కానీ ఇష్టం లేకేం? రాజు పండితులని గౌరవిస్తుంటే అడ్డంగా మాట్లాడుతున్నారు, సహించను సుమా. ఆమె మా ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. అగ్నివర్మ నాకు తెలియదు, క్షమించండి అన్నాడు. తనకి భర్త మీద ఇష్టముందో లేదో సురస చెప్పలేదు. రాజు ఈ చిన్నది చక్కనిది, ఇతను మోహించవచ్చు, వీడు చక్కనివాడు, ఆమె ఇతన్ని మోహించవచ్చు. సురస మాటల్లో వ్యత్యాసాలున్నాయి. అల్పుడు అన్నిటికీ అవునని అంటున్నాడు. వాడికి భయం లేనట్లుంది, చాలా విద్వాంసుడిలా విరక్తుడిలా కనిపిస్తున్నాడు. ఏదిని నిశ్చయించడానికి పాలుపోకుండా ఉంది. వాళ్ళిద్దరిలో ఎవరు అపరాధో ఖచ్చితంగా తెలుసుకొని కానీ శిక్షించకూడదు అంటూ చాలాసేపు ఆలోచించి మళ్ళీ రేపు విచారిస్తాం, అప్పటికి వారందరినీ రప్పించండి అని మంత్రికి చెప్పి రాజు అంతఃపురానికి పోయాడు. యమున కథ. యమున ఏమిటి సఖి నవ్వుతున్నావు, వింతలేమైనా చూశావా? వినతా చెప్పవే. ఆ
ప్రతి ఆ పత్రికేమిటి అంది వినత. ఇది మీ తండ్రి గారు ప్రకటించినది. ఒక వింత అయిన నేరంలోని నిజం తెలుసుకోలేక దానిలోని నిజం ప్రత్యక్షంగా చూసి చెప్పిన వారికి 1000 దినారాలు కానుకగా ఇస్తామని ప్రకటించారు. యమున, అంత తెలియని అభియోగం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ విషయం నాకు చెప్పవా అన్నది వినత. నేను చెప్పక్కర్లేదు, అంత క్లుప్తంగా దీనిలోనే రాయబడి ఉంది, చూసుకో అన్నది యమున. చదివి దీనిలోని నిజం నేను చెప్పగలను సుమా. వినత, అయితే ఆ పారితోషికం నీదే. యమున, అల్పుడెంత అందగాడో, సురస ఎంతటి సౌందర్యవతో చూసి వచ్చి నాకు చెప్పు అన్నది వినత. ఇదివరకే చూశాను. అల్పుడు మన్మధుడే, చక్రవర్తి బిడ్డలా ఉంటాడు. సురస కూడా చాలా చక్కనిదే, కానీ అతనికి సాటి రాదు. యమున, అయితే సురసే మోసకత్తెలా తోస్తుంది. చెప్పి పారితోషికం అందుకోనా? వినత, ఈ పాటి ఎవరైనా చెప్పగలరు, రాజుగారికి ప్రత్యక్షంగా చూపాలట. యమున, చూపిస్తాను. వినత, అయితే వెళ్ళి అయ్యగారికి చెప్పి తీసుకురానా? యమున, పోయిరా. అది వేగంగా వెళ్ళి రాజుకి చెప్పగా అతను అపరిమిత ఆనందంతో కుమార్తె వద్దకు వచ్చాడు. నువ్వేమిటో చెప్పావట, నిజమేనా? అందులో ఎవరిది సత్యమో ఎవరిది అసత్యమో యథార్థంగా చూపగలవా అని అడిగాడు. యమున నవ్వుతూ, వాంగ్మూలాలన్నీ చదివాను, ఆడదానిదే తప్పు, మగవాడిలో దోషం లేదు అంది. అందుకు రాజు, అలా అనడానికి అవకాశం లేదు. పత్రికలని బట్టి దోషం ఆరోపించకూడదు. అది కాక అల్పుడు కులశీలాదులు తల్లిదండ్రులు వివరాలు చెప్పడు, తప్పు ఒప్పుకుంటున్నాడు, అతనే అపరాధి అని ఎందుకు ధృవపరచకూడదు అని అడిగాడు. అంతవరకు సురస నియమవంతురాలే. అతన్ని చూశాక మనసు మారి ఉంటుంది. కావాలంటే నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను, నేను చెప్పినట్లు చెయ్యి అని ఏం చెయ్యాలో చెప్పిందామె. రాజు సభకు వెళ్ళి వాది ప్రతివాదులను రప్పించి అందరూ వింటుండగా తన మాటలను ప్రధానమంత్రి చేత చెప్పించాడు. విప్రోత్తమ, మీరు తెచ్చిన తగువులో సత్యం నిరూపించడానికి ఆలోచించవలసి ఉంది కనుక 10 రోజులు మీరు ఇక్కడే ఉండాలి. సురస అల్పుడు ఈ 10 రోజులు ఇతరులతో మాట్లాడకూడదు. పగలంతా వారిని చెరొక గదిలోనూ ఉంచి ఎవరితోనూ మాట్లాడకుండా చేస్తాం. రాత్రులు వాళ్ళిష్టం వచ్చినట్లు పోవచ్చు. అది బందీ గృహం కాదు, దివ్య భవనం. ఆ ప్రాంతంలో ఇతరులు ఎవరూ ఉండరు. 10 రోజులు అయ్యాక తీర్పు చెప్పబడుతుంది. ఆ మాటలకు అగ్నివర్మకి కోపం వచ్చింది. దేవా, అపరాధులని శిక్షించడం న్యాయం, కానీ నిరపరాధులని నిర్బంధించడం న్యాయ విరుద్ధం కదా. అల్పుణ్ణి నిర్బంధంలో ఉంచండి, సురసను ఉంచకూడదు అని అంటుంటే రాజభటులు అతన్ని గెంటుకుంటూ పోయారు. ఏం చేయడానికి వీలు లేక అతను శాసనానికి అంగీకరించి అప్పటికి సురసను ఇంటికి తీసుకుపోయాడు. మరునాడు రాజపురుషులు సురసను సగౌరవంగా బండి ఎక్కించి ఒక భవనానికి తీసుకుపోయి దానిలో ప్రవేశపెట్టి తలుపులు వేసిపోయారు. ఆ ఇల్లు చక్కగా అలంకరించబడి చదువుకుందుకు పుస్తకాలు, తినడానికి ఆహార పదార్థాలు, రత్నపీఠాలు, ఉయ్యాలలు, పూలు, సంగీత పరికరాలు కలిగి ఉంది. ఆమె అక్కడి వింతలు చూస్తూ పుస్తకాలు చదువుతూ వినోదంగా కాలక్షేపం చేయసాగింది. సాయంత్రం అగ్నివర్మ రాజభటులతో బండి మీద వచ్చి ఆమెను తీసుకుపోయాడు. సురస అక్కడి విశేషాలు అతనికి చెప్పింది. అలా 2-3 రోజులు గడిచాయి. ఆమె ఆ గది గోడలని పరీక్షిస్తూ ఒకవైపు కిటికీకి ఉండడంతో దాని తాళం పట్టి లాగింది. అది ఊడి వచ్చింది. అవతల మరో గది ఉంది. అది అచ్చంగా తన గదిలాగే ఉంది. తన గదిలో లాగే అక్కడ వస్తువులు ఉన్నాయి. దానిలోకి చూసేసరికి అక్కడ అల్పుడు ఒక పీఠం మీద కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానిస్తూ కనిపించాడు. అతన్ని చూసేసరికి ఆమెకు ఒళ్ళు జల్లుమంది, రోమాలు నిక్కబడిచాయి, శరీరం చెమటలు కమ్మింది. ఆమె మెల్లగా అతనికి వినిపించేలా, ఓ సుందరుడా, ఆ వేళ నా మాట వినకపోవడం వల్ల కదా నీకు ఈ అవస్థ వచ్చింది. నువ్వు అంగీకరించి ఉంటే నా ప్రాణాలిచ్చి అయినా నిన్ను కాపాడకపోయేదాన్నా. 10,000 దినారాలు వెలకలిగిన నా నగలు నీకు దక్కేవి. ఎవరి మీదికి పోని నా మనసు ఎందుకనో నీతో వ్యభిచరించింది. అందుకే నిన్ను శిక్షించవచ్చునా అని రాజు అడిగితే శిక్షించమనడానికి నోరు రాక మీ చిత్తం అన్నాను. నిన్ను వరించి కౌగిలించుకుంటే తోసివేశావు. పురాణం వింటున్న నిన్ను చూసి విరహం చెందాను. నువ్వు నిజం చెప్పకుండా నేరం ఒప్పుకోవడం నా మీద మక్కువ చేతనే అని భావిస్తున్నాను. దాంతో నా కోపమంతా పోయింది. నీ మనసు మారి ఉంటుంది. నిప్పు అంటించాక
ఆర్పడం కష్టం కదా. ఇప్పుడైనా నువ్వు అంగీకరిస్తే నీ నేరం తప్పిస్తాను. దూరంగా పోయి సుఖపడదాం. ఈ కిటికీ దగ్గరికి వచ్చి ఒక ముద్దు పెట్టు అంది. అతను వినిపించుకోలేదు. కానీ పదే పదే పిలుస్తుంటే విసిగి, తల్లి, నువ్వు బ్రాహ్మణివి, గురుపుత్రికవి, శీలం ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ శరీరం తుచ్చమైంది. విద్వాంసుడు, రూపవంతుడు, కులీనుడు, యువకుడు అయిన నీ భర్తయందు ప్రేమ చూపక నా ముందు ఈ శృంగార లీలలు చూపుతావే? మరణమైనా అంగీకరిస్తాను, కానీ దుష్కార్యం మాత్రం చెయ్యను అన్నాడు అల్పుడు. ఆమె పళ్ళు పటపటా కొరికి, అల్పుడా, నీకు తగిన పేరే పెట్టుకున్నావు. చదువే తప్ప అనుభవం లేదు, విను అంటూ శృంగార ప్రబోధకాలైన వాత్సాయన మహర్షి రచించిన శ్లోకాలు చదివింది. అతను వాటినన్నిటినీ ఖండించి, తల్లి, నీకు 10,000 నమస్కారాలు. నన్నిక పలకరించకు. రాజుగారు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను అని అక్కడి నుంచి దూరంగా తొలగిపోయాడు. అతనికి ఎలాగైనా కఠిన శిక్ష విధింప చేయాలని ఉపాయం ఆలోచించింది. సాయంత్రం తండ్రి వచ్చేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. ఒంటరిగా ఉన్నందుకు భయపడ్డావా? ఊరుకో. ఈ రాజు మన మీద కత్తి కట్టినట్లున్నాడు. లేకపోతే నిరపరాధివైన నీకీ నిర్బంధం ఏమిటి? ఇతను చేసిన అన్యాయాన్ని సామంత చక్రవర్తి అయిన సూర్యవర్మతో చెప్పమని కొందరు అంటున్నారు. ఆలోచిద్దాం. తండ్రి, ఈ రాజు చేసిన గృహ నిర్బంధం వల్ల నాకు మరో ముప్పు వచ్చింది. అల్పుడిని అవతల గదిలో ఉంచింది. తెలియక ఆ కిటికీ తలుపు ఏమిటో అని తెరిచి చూశాను. అక్కడే ఉన్న అల్పుడు నన్ను చూసి పొద్దుట నుంచి విరహంతో బాధపడుతున్నాను అంటూ బతిమాలాడు. నేను అంగీకరించకపోవడంతో దుర్భాషలాడుతూ రాళ్ళు రువ్వబోతే తలుపు వేసుకున్నాను. గడియ పడకపోవడంతో తోసి రట్టు చేశాడు. వాడికి తగిన శిక్ష పడే వరకు నేను అన్నం ముట్టను అని ఏడ్చిందామె. అతను అల్పుణ్ణి తిట్టి రాజు పురుషులకు చెప్పి సాక్ష్యంగా ఉండమని సురసనింటికి తీసుకుపోయాడు. అమ్మ, నీ బుద్ధిబలం చాలా ప్రశంసించదగింది. యథార్థాన్ని చూపి సందేహం పోగొట్టావు. నా పేరు నిలిపావు. సురస కుటిలత, అల్పుడి సౌజన్యం చాటు నుండి కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. సురసకి ఏం శిక్ష విధించాలో, అల్పుడిని ఎలా గౌరవించాలో నువ్వే చెప్పు. అక్షరాలా అలాగే చేస్తాను. అంతేకాదు, నీ మనసుకి ఇష్టమైనది చెప్పు, అవి చేస్తాను అని యమునని మెచ్చుకున్నాడు ఆమె తండ్రి దేవవర్మ. తండ్రి, సురస ఇంతవరకు పరిసిద్ధురాలే. అది నిజం. రూపం వల్ల మదనుడిచే మోసగించబడి ఆ కార్యానికి పూనుకుంది. ప్రత్యక్ష సాక్ష్యం లేకపోవడం, ఆమె స్త్రీ కావడం దృష్ట్యా ఆమెను శిక్షించడానికి వీలు లేదు. ఆమెను మన్నించి వదిలేయి. ఇదే నాకు ఇష్టం. అల్పుడు ఎందుకో ఆ పేరు పెట్టుకున్నాడు, కానీ అతడు సామాన్యుడు కాదు. అలాంటి సుగుణవంతుణ్ణి మీరు గౌరవించదలుచుకుంటే అతన్ని మీ రాజ్యానికి అధిపతిని చేయడం కంటే అతనికి వేరు గౌరవం ఉండదు. ఇవి కాక నాకింకే కోరికలు లేవు అంది యమున. పుత్రి, నీ కోరికలు చాలా సమంజసంగా ఉన్నాయి. నా మనసులోనూ ఇదే ఉంది అంటూ రాజు మెచ్చుకుని అప్పుడే కొలువుకుపోయి అందరినీ పిలిపించాడు. అగ్నివర్మ రాజుకు ఎదురుగా వచ్చి, మహారాజా, నువ్వు పక్షపాతం చేస్తున్నావు. అల్పుడు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. బందీగృహంలో ఒంటరిగా ఉండడం గమనించి కిటికీ తలుపు తెరిచి సురసని వాడు ఎలాంటి మాటలు అన్నాడో రాజపురుషులనే అడగండి, వేరే సాక్ష్యం అక్కర్లేదు అనేసరికి రాజు వాళ్ళని సభకు రప్పించాడు. వాళ్ళు, దేవా, మేమేమీ చూడలేదు. తలుపు తెరిచేసరికి ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకని అడిగితే అల్పుడు తనని నిర్బంధించాడని చెప్పింది అన్నారు. విన్నారు కదా అతని దౌర్జన్యం అని అగ్నివర్మ అనగా రాజు పక్కున నవ్వి, విప్రోత్తమ, అల్పుడు ఆమెను నిర్బంధించడం చూసిన వారు లేరు. ఆమె చెప్పిన మాట నమ్మాలనే మీ అభిప్రాయం అని అడిగాడు. సందేహం ఎందుకు? నా పుత్రిక అనసూయే అబద్ధాలు ఆడదు. అది కూడా అల్పుడినే అడిగి చూడండి అన్నాడు అగ్నివర్మ. అయ్యో, ఎందుకు నా పుత్రిక? అయ్యో, మొన్న బందీగృహంలో ఉండగా మీరు సురసను నిర్బంధించారట, నిజమేనా అని రాజు అల్పుడిని అడిగాడు. అంతా సత్యమే అన్నాడు అతను. ఇప్పుడైనా నమ్ముతారా అన్నాడు అగ్నివర్మ. రాజు మనసులో యమున మాటలు తలుచుకుని, భూసురోత్తమ, స్త్రీల మనస్సు మీకు తెలియదు. ఈ ఫిర్యాదులలో సురసే అపరాధి. అసత్యారోపణకు ఆమె శిక్షించదగినదే, కానీ ప్రత్యక్ష సాక్ష్యం లేక ఆమెను విడిచిపెడుతున్నాం. అల్పుడు నిరపరాధి, గౌరవనీయుడు అని వాళ్ళందరినీ పొమ్మని అల్పుడికి నమస్కరించి రాజగృహానికి సగౌరవంగా తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఇలా అన్నాడు. మహాత్మా, మీ
నైర్ మనోనైర్మల్యం తెలిసింది. మీ కులం పరమోత్తమం కాక మానదు. మీరు ఏదో కారణంతో ఈ మారువేషంలో దేశాలు తిరుగుతున్నట్లుంది. ఏది ఎలాగున్నా సౌందర్యవతి, గుణవతి, మేధావి అయిన నా కూతురు యమున మిమ్మల్ని వరించింది. నా రాజ్యంతో కూడా ఆమెను స్వీకరించు. మేము వినవచ్చు నంటే మీ కులశీలాదులు చెప్పండి, లేకపోయినా పర్వాలేదు. దేవా, అన్నింటా అల్పుడినని తెలిసి కూడా మీరు ఇలా అనడం చిత్రంగా ఉంది. యమున నన్ను వరించడం మరింత ఆశ్చర్యం. నాలో ఏ సుగుణమూ లేదు. నాకు మీ రాజ్యం వద్దు, యమున వద్దు, నా దారిన నన్ను పోనివ్వండి అన్నాడు అతను. అయినా రాజు అతన్ని మరీ బతిమాలి యముననిచ్చి మహావైభవంగా పెళ్లి చేశాడు. కొన్నాళ్ళు గడిచాక దేవవర్మ సభలో ఉండగా సూర్యవర్మ దగ్గర నుంచి ఒక దూత వచ్చి ఒక ఆజ్ఞాపత్రికను ఇచ్చాడు. నరమృగ పశు పక్షాదులలో మనుషులు, వారిలో బ్రాహ్మణులు ఉత్తములు, విద్వాంసులైన విప్రులు పూజ్యులు. అటువంటి అగ్నివర్మ కూతురు సురస పరిశుద్ధురాలు. అలాంటి సాధ్విని మోహించిన నీచుడైన అల్పుడిని శిక్షించడం మాని అల్లుడిగా చేసుకున్నావు. సురసను నిర్బంధించి చిక్కులు పెట్టావు. నీ కూతురు అతడిని వరించడం వల్లనే నీకు ఇలాంటి బుద్ధి పుట్టింది. నీ కీర్తికి కళంకం తెచ్చుకున్నావు. నువ్వు అన్నీ తప్పులే చేశావు. మా వద్దకు వచ్చి అగ్నివర్మ ఈ అభియోగాన్ని మళ్ళీ విచారించమని వేడుకున్నాడు కనుక మీ అల్లుణ్ణి వెంటనే పంపు, తిరిగి మేము విచారిస్తాం. ఇది నా ఆజ్ఞాపత్రిక. అది చదివిన దేవవర్మకి కోపం వచ్చింది. తాను చక్రవర్తి అయినంత మాత్రాన నిజం తెలుసుకోకుండా అన్యాయం చేశానని రాయడం న్యాయమా? అల్పుడి గురించి ఏం తెలుసుని ఇలా రాశాడు అనుకుంటూ ఇలా జవాబు రాశాడు. మహారాజా, మీ ఆజ్ఞాపత్రిక చదువుకున్నాను. ఆ అభియోగాన్ని నేను పూర్తిగా విమర్శించాను. అల్పుడు చాలా ఉత్తముడు. సురస మదన పీడిత. తన తప్పంతా అతని మీద మోపింది. కళ్ళారా కని చెవులారా వినే నేను న్యాయం చేశాను. అల్పుడి గుణసంపత్తి వల్లనే నేను అతన్ని అల్లుణ్ణి చేసుకున్నాను. నా రాజ్యానికి అతనే అధిపతి. అతని మీకు గౌరవనీయుడు. అపరాధిలా రావలసిన వాడు కాదు. తప్పు మన్నించండి. అది అందుకున్నాక మళ్ళీ సూర్యవర్మ నుంచి మరొక ఉత్తరం వచ్చింది. అపరాధి అయినప్పుడు నీ అల్లుడైతే ఏమిటి, నువ్వైతే ఏమిటి, రాజభటుల చేత బంధించబడి రావాల్సిందే. అపరాధి అయితే శిక్షిస్తాం, లేకపోతే గౌరవిస్తాం. నువ్వు రాజ్యం ఇచ్చినంత మాత్రాన, నీ అల్లుడైనంత మాత్రాన అతడు పూజ్యుడు కాబోడు. మా ఆజ్ఞను తిరస్కరించినట్లు భావించిన మొదట తప్పుగా మన్నించాం. తక్షణం నీ అల్లుడిని పంపు. అతన్ని పంపకుండా ఏదేదో రాసి పంపావో నీపై దండెత్తి నీ రాజ్యం మా ఆధీనం చేసుకొని నీ పీచం అడుస్తాం అన్నాడు. అది పట్టుకుని కూతురి వద్దకు వెళ్ళి ఏమిటని దిగులు మోహంతో అడిగాడు. ఆమె కొంచెం ఆలోచించి, తండ్రి, మనం విప్రులకేమీ అన్యాయం చేయలేదు. చాటున ఉండి సురస అల్పుడితో పలికిన మాటలు విన్నాం, అతని జవాబులు విన్నాం. కళ్ళారా ఇదంతా చూసి సురస మహాపతివ్రత అని, అల్పుడు శిక్షార్హుడని ఎలా అంటాం? ఆ రాచపినుగా ఇంకేం తెలుసు? అతని వద్దకు అపరాధిలా పంపడం అవమానం. క్షత్రువులకు యుద్ధంలో మరణం పరమధర్మం. జయించామా పేరు వస్తుంది అంది. తల్లి, సూర్యవర్మ చేతి కింద 40 మంది సామంతరాజులు ఉన్నారు. అతను కోరితే వాళ్ళందరూ చతురంగ బలాలతో సాయం వస్తారు. మనకి వజ్రదత్తుడు తప్ప వచ్చే మిత్రుడు మరెవరూ లేరు కనుక మనం గెలవడం ఎలా అన్నాడు దేవవర్మ. ధర్మబుద్ధి కలవాడికి దైవమే వచ్చి సాయం చేస్తాడు. చింతింపక యుద్ధ ప్రయత్నం చెయ్యి అందామె. అంతలో అల్పుడు వచ్చాడు. ఆ వృత్తాంతమంతా విని, ఏమి సూర్యవర్మకి ఇంత కావరమా? నా పరాక్రమం అతనికి తెలియదు. దేవవర్మ అసహాయుడని అలా రాశాడు. యుద్ధరంగంలో పశ్చాత్తాపడతాడు. యుద్ధానికి సన్నద్ధులో అవమని జవాబు రాయండి అన్నాడు. దేవవర్మ, మాలో ఏ తప్పు లేదు, అయినా యుద్ధం ప్రకటించాం, సన్నద్ధులమై ఉన్నాం అని జవాబు పంపించాడు. అది చూసి సూర్యవర్మ మంత్రులతో ఆలోచించి ప్రతి సామంతరాజుని 2 మహావీరులని 1,00,000 సైన్యాన్ని పంపించమని ఆజ్ఞాపత్రికలు పంపాడు. దాని ప్రకారం వాళ్ళు పంపారు. దేవవర్మ తమ మిత్రులు కొందరిని తోడు రమ్మని రాయగా 2-3 మాత్రం రహస్యంగా తమ సైన్యాన్ని కొంతమందిని పంపారు. 2 పక్షాల వారు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. 2-3 రోజులలో మహాయుద్ధం జరుగుతుంది. మనకి తృప్తిగా ఆహారం దొరుకుతుంది అని ఆ వృత్తాంతం ముగించాడు భూతరాజు. అది విని భూతపత్ని, పాపం దేవవర్మ బలహీనుడు, శత్రువుకి లొంగిపోతాడు కదా, న్యాయం ఇతనిదే. అయ్యో, సూర్యవర్మకి ఈ యుద్ధం ధర్మవిరుద్ధమని
ఎవరు చెప్పలేదా అంది జాలిగా. అదంతా మనకెందుకు, మనకి పుష్కలంగా ఆహారం దొరుకుతుంది. అబ్బా, ఈ కడుపు మంట భరించలేకపోతున్నాను. ఎప్పుడు తెల్లవారుతుందో. అయ్యో, నీ బాధ నేను చూడలేకపోతున్నాను. ఆహారం ఏదీ దొరకదు, ఏం చేసేది అని దుఃఖించసాగింది. అదంతా వింటున్న విరతి, పాపం ఈ భూత దంపతులు ఆహారం లేక ఆకలికి అలమటిస్తున్నారు. నేను వీరికి ఆహారం అయితే నా జన్మ సఫలం అవుతుంది. బతికి ఏం చేయాలి అనుకుంటూ వారి ఎదుటకు వచ్చి నమస్కరించి పిశాచ భాషలో, ఓ భూత దంపతులారా, మీరు ఆకలితో బాధపడుతున్నారు. నన్ను భక్షించి మీ ఆకలిని తీర్చుకోండి. భూత తృప్తి చేయడం కంటే వేరే పుణ్యం లేదు అంది. వాళ్ళు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి, నువ్వెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావు, చావుకి సమ్మతించే వాళ్ళుంటారా, ఎందుకింత సాహసం చేస్తున్నావు అని అడిగారు. నా చరిత్ర వింటే మీకు విచారం కలుగుతుంది. నేనెవరినైతే ఏం, నా చరిత్ర ఏదైతే ఏం, మనుష్యకాంతని వేగంగా భక్షించి నా దుఃఖం పోగొట్టండి అంది విరతి. అందుకు వాళ్ళు, అమ్మ, నువ్వు మా ఇంటి అతిథివయ్యావు. ఎంత ఆకలిగా ఉన్నా అతిథిని భక్షించే పాపాత్ములుండరు. అతిథులు ఎల్లవేళలా పూజ్య అర్హులు. నీ కంఠస్వర మాధుర్యం బట్టి ఉత్తమ జాతి యువతిగా అనిపిస్తున్నావు. నీ కథ, నీకొచ్చిన ఆపద చెబితే కాని మాకు శాంతి ఉండదు అన్నారు భూత దంపతులు. విరతి తన కథంతా చెప్పి, ఆ చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు నా భర్త అంది. ఆమె కథ విని, నీలాంటి ఇల్లాలిని చంపి తినమంటున్నావా? మీ అక్క అన్న నిన్ను ఆక్షేపించి అడవిలో పడేశారా? నీ తండ్రి ఎంత కఠినాత్ముడయ్యాడు, కానీ నవ్విన ఊళ్ళే నగరాలవుతాయి. నీ పాదధూళి సోకితే మేం పవిత్రులమవుతాం. దీని మగడికి మంచి ఐశ్వర్యం కలగజేయాలి, ఉపాయం ఆలోచించండి అంది భూతపత్ని. అతను సరే అని ఆలోచించసాగాడు. అప్పుడు భూతపత్ని, తల్లి, నీ భర్తని చూడాలి. అతని వృత్తాంతం తెలియదన్నావు కదా, ఇది చాలా ఆశ్చర్యమే. అతన్ని పిలువు అంది. నేను అతనిని ఇంతవరకు పలకరించి ఎరుగను. నన్ను అతను పలకరించలేదు అంది విరతి. పద పద, సిగ్గెందుకు, నేను వస్తాలే అంటూ ఆమెను అతని వద్దకు తీసుకువెళ్ళింది. అప్పటికే లేచి ఉన్న అతను వీళ్ళిద్దరూ రావడం చూసి భయపడుతూ వాళ్ళని వింతగా చూడసాగాడు. నువ్వెవరివి, నీ వృత్తాంతమేమిటి, నీది ఏ కులం, నిజం చెప్పకపోతే నిన్ను దండిస్తాను, చెబితే గౌరవిస్తాను. నేను భూతపత్నిని, అతను భూతరాజు. మేమిద్దరం ఈ పర్వతం మీద నివసిస్తాం. నీ భార్య కారణంగా నీతో ఇలా మృదువుగా మాట్లాడుతున్నాను. లేకపోతే నా భర్త నిన్ను ఈ పాటికే చీల్చి తినేసి ఉండేవాడు. నిజం చెప్పు అని అడిగింది భూతపత్ని. అతను ఆశ్చర్యంతోనూ చికాకుతోనూ వాళ్ళ వంకకు చూసి నిజం చెప్పక తప్పని భావించి ఇలా చెప్పసాగాడు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.